హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సులు మరియు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో వెటర్నరీ కోర్సులు కూడా ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ అయినటువంటి నీట్ యూజీ 2026 కోసం ఎదురు చూస్తున్న, ఆన్లైన్ అప్లికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మీరు దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ ఎన్టీఏ వారు రిలీజ్ చేయటం జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ మరియు ఈ యొక్క వెటర్నరీ కోర్సులు కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అప్లై చేసుకోవాలంటే ఈ నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి నిన్న ఆదివారం నుండి కూడా మార్చి 8వ తేదీ నుండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ఎన్టీఏ వారు ఇవ్వటం జరిగింది. చివరి తేదీ మార్చి 8వ తేదీ వరకు ఇచ్చారు. ఫిబ్రవరి 8వ తేదీ నుండి మార్చి 8, 2026 తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్స్కి టైం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మీరు కరెక్షన్స్ ఏదైనా చేసుకోవాలంటే 10వ తేదీ మార్చి 2026 నుండి 12వ తేదీ 2026 మార్చి 2026 ఈ 2 రోజులు 12, 10, 11, 12 3 రోజులు మార్చిలో కరెక్షన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకి. ఇక ఫీజు వివరాలు ఎలా ఉంటాయి అంటే, జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఆన్లైన్ అప్లికేషన్ 1700 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 1600 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మరియు థర్డ్ జెండర్ విద్యార్థులకు వచ్చేసి 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు ఫీజు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్ఐ విద్యార్థులకు వచ్చేసి 9500 రూపాయలు ఫీజు అయితే నిర్ణయించడం జరిగింది. ఇక అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ, డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి ఎగ్జామ్కు ముందు ఒక వారం ముందు అయితే మీకు అనౌన్స్ చేయటం జరుగుతుంది. అడ్మిట్ కార్డు 5 రోజుల ముందు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు అయితే ఎన్టీఏ వారు ఇస్తారు. ఇక ఎగ్జామ్ వచ్చేసి మే 3వ తేదీ 2026 ఆదివారం వస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చారు. ఉదయం 10:30 నుండి కూడా ఎగ్జామ్ హాల్లోకి పర్మిషన్ ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటలకి ఎగ్జామ్ అంటే 1 గంటల లోపలే ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక నీట్ ఎగ్జామ్ డ్యూరేషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకునేందుకు https://nta.ac.in ఈ వెబ్సైట్ కానీ, లేకపోతే https://neet.nta.nic.in/ ఈ 2 వెబ్సైట్లు కూడా ఇవ్వటం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు ఈ రోజు నుండి మార్చి 8వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్రెడీ దరఖాస్తు చేసుకునేందుకు ఇంతకుముందే కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు కూడా మీకు చెప్పడం జరిగింది. మీ ఆధార్ కార్డు మరియు మీ 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్ట్ అవసరం లేదు, కానీ ఇంటర్ మార్క్స్ అయితే ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10th మార్క్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ యొక్క రిజర్వేషన్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ మూడింటిని, మీ రిజర్వేషన్ సర్టిఫికేటు, తర్వాత ఈ ఆధార్ కార్డు, మార్క్ లిస్టు, 10th మార్క్ లిస్టు, ఈ మూడింటిని తీసుకెళ్ళండి. వైట్ రేషన్ కార్డు కూడా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఇందులో వివరాలన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏ తప్పులు లేకుండా ఎంటర్ చేసి, ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్లైన్ నంబర్స్ కూడా కిందనే ఆన్లైన్ అప్లికేషన్స్లోనే ఇవ్వటం జరిగింది. ఆ టెక్నికల్ నంబర్స్ కూడా ఏదైనా ఎర్రర్స్ ఉంటే కాల్ చేయొచ్చు. మీరు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న నెట్ సెంటర్లో కానీ, లేకపోతే మీ కాలేజెస్లో కానీ మీరు అప్లై చేసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. కాబట్టి విద్యార్థులందరూ కూడా
ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బియూఎంఎస్ కోర్సుల కోసం ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. మే 3వ తేదీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ నీట్ యూజీ పైన మనం కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాం. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ద్వారా మీకు కౌన్సిలింగ్ పూర్తి అయ్యేంత వరకు కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి తెలియని వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయండి. మీకు అర్థమయ్యే భాషలో మీకు ఖచ్చితంగా ప్రతి డౌట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం మన ఛానల్ నుండి మీకు క్లారిఫై చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ పైన ఫోకస్ పెట్టండి. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన రోజు నుండే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, దానిపైన మొత్తం కూడా వీడియోలు ఉంటాయి. కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోలు ఉంటాయి. కౌన్సిలింగ్ పూర్తి అయ్యేంత వరకు కూడా మన ఛానల్ నుండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎటువంటి సందేహం లేకుండా గత 5 సంవత్సరాల నుండి కూడా మన ఛానల్ని ఫాలో అవుతున్న విద్యార్థులు ఏపీ, తెలంగాణలో చాలామంది ఉన్నారు. కాబట్టి నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మరియు కౌన్సిలింగ్ కోసం మన ఛానల్ని ఫాలో కావాల్సిందిగా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను. జై హింద్.